సామాన్యంగా హిందువులందరికీ కూడా మహాశివరాత్రి చాలా గొప్ప పర్వదినం. పండగకి పర్వదినానికి తేడా ఏంటి? పండగకి ఉత్సవం చేసుకుంటారు, పర్వదినం ఉపాసన చేస్తారు. కేవలం ఉపవాసం ఉండి శివదీక్షలో ఉండి 24 గంటలు అలా చేసుకుంటారు. అది కేవలం ఆధ్యాత్మిక మార్గం. ఇది హిందువులందరికీ సమానం. మరి శైవుల విషయం ఏమిటంటే 360 రోజులు మహాశివరాత్రి. అలా ఉంటేనే శైవుడు ఆరుతలు శివనామం, శివస్మరణ, శివభక్తి, ఇంకో ఇవి తప్ప శివేతర పదార్థాన్ని కానీ ఏది ఉండవు. అంటే అలాంటి జీవనం ధన్యం అవుతుంది, మోక్ష మార్గం. ప్రతి హిందువుడికి చేయవలసిన పని అనేక మంది దేవతలు అనేక పండుగలు రామనవమి, కృష్ణాష్టమి, దసరాల్లో అమ్మవారి పూజలు అన్నీ చేస్తాం. శివరాత్రి నాడు మాత్రమే శివ పూజ అనుకుని చేస్తారు. ఇలా కాక వీళ్ళు శివదీక్షలో ఏ ఇతర వ్యాసంగా లేకుండా నిరంతరం షట్కాలాల్లో చేయమని ఉంది అసలు శివ. అలా చేసిన వాడికి రోజు శివరాత్రి, మహాశివరాత్రి. అది రాత్రి అంటే అంధకారం అని అర్థం, శివం అంటే శుభం. శుభకరమైన అంధకారం ఎలా ఉంటుంది అది అంటే మోక్షం అని అర్థం. ఈ ప్రపంచం చీకట్లో పోతుంది, ఈ జీవుడు తేజస్వరూపుడి శివైక్యం ఉంటాడు. అందుకని మహాశివరాత్రి, జన్మకు ఒక శివరాత్రి అంటారు కదా. 24 గంటలు ఎవరైనా అంత చేస్తూ ఒక శివరాత్రి ఉంటే కూడా వాళ్ళ జన్మ ధన్యం అవుతుందని పురాణం, కథలు అవి చెప్తున్నాయి. శుభం.